నమస్కారం అండి. మనం ఇప్పుడు గోగినేని మణి గారు రచించిన 'కలవారి కోడలు' 12వ భాగాన్ని విందామా? గుమ్మం బయట నిలబడి తల మాత్రం కనిపించేటట్లు లోపలికి చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుతున్న ముత్యాలని చూడగానే అందరి మొహాలపైన నవ్వు వచ్చింది. అందరికీ కూడా చాలా రిలీఫ్గా అనిపించినట్టయింది. ముత్యాలు గెంతుకుంటూ బయట నుండే వెనక వైపుకు వెళ్ళిపోయింది. అత్తయ్య వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. నిలబడే ఉన్న రజిత ఒక నిమిషం ఆగి విసురుగా బయటకు వెళ్ళేసరికి నేను నీరజ బిత్తరపోయాం. అన్నమాట నిలబెట్టుకోవడానికి ఎవరో ఒకరే ఇంట్లో ఉండాలని అందిగా. విష్ణు ముత్యాలను తీసుకొచ్చారని కోపంతో రజిత వెళ్ళిపోతుందా? ఇప్పుడు ఏం చేయాలి? ఆపటానికి ఎవరిని పిలవాలి? మేము ఈ కంగారులో ఉండగానే రజిత కారు దగ్గరకు వెళ్ళి మర్చిపోయింది కాబోలు హ్యాండ్ బ్యాగు చిన్న పాకెట్టు తీసుకుని వెనక్కి తిరిగి రావడం చూసి మేమిద్దరం తేలిగ్గా ఊపిరి తీసుకుని చిన్నగా నవ్వుకున్నాం. తర్వాత నీరజ ముత్యాల గురించి చెప్పింది. శ్రీనిలయం కట్టేటప్పుడు ముత్యాలు ఇంట్లో పని అస్సలు చేసేది కాదు. రోజంతా ఇల్లు కట్టే పనుల్లోనే ఇటుకలు మోయటం, సిమెంట్ అందించడం, అలా ఏదో ఒక పని చేస్తూ ఉండేది. ఇల్లు తనే కట్టేస్తున్నట్లుగా హడావిడి చేస్తూ అందరి కూలీల మీద అరుస్తూ ఉండేదట. అంతా అయ్యాక నువ్వు చాలా శ్రమపడ్డావు, ఏం బహుమతి కావాలి అని మావయ్య గారు ముత్యాలని సరదాగా అడిగితే ఇల్లే తనకిచ్చేయమందట. అదేంటని అడిగితే కోపం వచ్చినప్పుడు పెద్దమ్మగారు పంపించేస్తానని అంటుంటారు కాబట్టి ఇల్లే తనదైతే ఇక ఆ మాట ఎప్పుడూ అనలేరు కదా అని అలా అడిగానని జవాబు చెప్పిందట. మావయ్య గారు కూడా నవ్వుతూ సరే ఈ ఇల్లు నీదే, నిన్నెవరూ ఇక పొమ్మనర్లే అంటూ అందరితో విన్నారుగా, అందరికీ తెలిసిందిగా అని సరదాగా అన్నారట. ఈ విషయం ఇప్పుడు విష్ణు అత్తయ్యకు గుర్తు చేస్తూ ముత్యాలని పొమ్మనే అధికారం ఎవరికీ లేదన్నారన్నమాట. ముత్యాలు అమాయకురాలే అయినా ఒక్కోసారి చాలా తెలివిగా మాట్లాడుతుందో అనిపిస్తుంది. ముత్యాలు వాళ్ళమ్మ అత్తయ్య వాళ్ళ దగ్గర కొన్నాళ్ళు పనిచేసిందట. ఆ తర్వాత ముత్యాలను పెట్టింది. పిచ్చిదని తన ఇంట్లో వాళ్ళెవరూ సరిగా చూడరని ఒకసారి బాధపడుతుంటే అత్తయ్య ముత్యాల గురించి దిగులొద్దని, పని చేసినా చేయకపోయినా జీవితాంతం కనిపెట్టి చూసే బాధ్యత తమదేనని వాళ్ళ అమ్మకు చెప్పారట. సరైన సమయంలో ఆ మాటను గుర్తు చేసి అత్తయ్యనే కాదు అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. విష్ణు ముత్యాలను తిరిగి తీసుకొచ్చినందుకు రజిత రభస చేయకపోవడం ఆశ్చర్యమే. అసలు రజిత ప్రవర్తన నాకు వింతగా ఉంటుంది. ఒకసారి వరుసగా 4 రోజులు మామూలుగా సరదాగా ఉంటే తర్వాత ఏ గొడవ పెట్టుకుని ఆ రోజంతా రుసరుసలాడుతున్నట్లుంటుంది. ఒక్కోసారి ఒక్క రోజులోనే 2-3 సార్లు ఎవరి మీదనైనా గట్టిగా అరిచేసి వెంటనే మళ్ళీ మామూలుగా మాట్లాడేస్తుంది. మనసులో ఉన్న అసంతృప్తి ఏదో అప్పుడప్పుడు ఇతరుల మీద అలా చూపిస్తుంటుందేమో. ఆ రోజు అవుట్ హౌస్లో ఉండే రుక్మిణమ్మ గారు ఏదో పూజ చేసుకున్నానని మమ్మల్ని ముగ్గురిని తాంబూలం తీసుకోవడానికి రమ్మనమని పిలిచారు. అక్కడికి రావడానికి రజిత నామోషిగా ఫీల్ అవుతుందేమో అని అనుకున్నాను. కానీ తనే ముందుగా ఏదో పాపం పిలిచారు, మందేం పోయింది, పదండి వెళ్ళొద్దాం అంది. నారాయణరావు గారిది 70 ఏళ్ల వయసైనా చాలా చురుగ్గా ఆరోగ్యంగా ఉంటారు. నూతిలో నీళ్లు చేతతో తోడి స్నానం చేయటమే కాక మొక్కలకు కూడా అలా తోడి పోస్తుంటారు. ఆయన ఆరోగ్య రహస్యం అదేనేమో. రుక్మిణమ్మ గారు కూడా అంతే, ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఆవిడ మాట్లాడుతుంటే ఎర్రరాళ్ళ కమ్మలు ముక్కు పుడక భలే మెరుస్తుంటాయి. అన్నిటికీ మించి ఆవిడను ఆ వయసులో కూడా ఎవరికైనా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించడానికి కారణం ఆవిడ వదనంలో కదలాడే మందహాసమే అనుకుంటాను. ఇద్దరూ కూడా ఆప్యాయంగా హాస్యంగా మాట్లాడటంలో ఒకరికొకరు తీసిపోరు, సరిజోడి అనిపిస్తారు. రజిత కూడా నవ్వుతూ సరదాగా మాట్లాడింది. రుక్మిణమ్మ గారు బాదం ఆకు విస్తర్లలో చక్కెర పొంగలి, పెరుగువడలు పెట్టించారు. చాలా రుచిగా ఉన్నాయి. ఆ మాటే రజిత చెప్పి రుక్మిణమ్మ గారు మారొడ్డిస్తానంటే ఎటువంటి భేషజం లేకుండా పెట్టించుకుని ఇష్టంగా తింది. అలా రజిత అరమరికలు లేకుండా మాట్లాడటం, హాయిగా నవ్వడం నాకు బాగుంది. నా ఆనందం ఎంతోసేపు నిలవలేదు. కాసేపట్లోనే ఉరుములు. నూతి చుట్టూ ఉన్న సిమెంట్ చప్ట బాగా పాడైందని, బాగు చేయించే విషయం పెద్దమ్మగారికి గుర్తు చేయమని రుక్మిణమ్మ గారిచ్చిన పండు తాంబూలం తీసుకుని వచ్చేస్తున్నప్పుడు నీరజతో నారాయణరావు గారు అన్నారు. నీరజ అలాగే అన్నట్టుగా తల ఊపుతుంటే రజిత మొహం చిట్లించి రేపో మాపో ఈ అవుట్ హౌస్ అది పడగొట్టేయాల్సిందే, ఈ నుయ్యి మాత్రం ఇక్కడెందుకుంటుంది, ఇంకా రిపేర్లు ఎందుకు, దండగ పని కాకపోతే, అటువైపు వీధి ఉన్నప్పుడు ఇంత విలువైన స్థలంలో తెలివి తక్కువతనంగా అవుట్ హౌస్ కట్టారు.
ఇంటి అందమే పోయింది. ఏ షాపింగ్ కాంప్లెక్సో కడితే కనీసం లాభంగానైనా ఉండేది. రజిత మాటలకు నిర్ఘాంతపోయినట్లుగా నిలబడిపోయిన నారాయణరావు గారు మరుక్షణమే ఏం మాట్లాడకుండా వెనక్కి వెళ్ళిపోయారు. ఇంట్లోకి రాగానే నీరజ, ఆయన పెద్దమ్మకి చెప్పమన్న విషయాన్ని చెప్పాలి కానీ నువ్వే సమాధానం ఎందుకు చెప్పడం? మనకు అనవసరం కదా రజితని అడిగింది. అవును, అనవసరమే. నీకు, నాకు కాదు. ఈ ఇంటి కోడలుగా ఏం మాట్లాడటానికైనా, ఏ నిర్ణయాలు తీసుకోవడానికైనా నాకు హక్కు ఉంది. నీరజ మొహం చిన్నబోయింది. అది కాదు, పెద్దమ్మ ఆలోచించి ఏదో చెబితే బాగుంటుంది కానీ నువ్వే అలా ఖచ్చితంగా మాట్లాడితే పెద్దవారు కదా, నారాయణరావు గారు బాధపడతారేమోనని అన్నాను సంజాయిషీగా అంది. ఎందుకు బాధ? ఏ చుట్టరికం లేని వాళ్ళ కోసం చిన్నదో పెద్దదో ఇల్లు కట్టి తెచ్చిపెట్టుకోవడమే అసలు తప్పు. అప్పనంగా ఉంటున్నదే కాకుండా ఇంకా ఇంటికి షోకులు కావాలని అడగటం తప్పని తెలుసుకుని నోరు మూసుకుంటారు, అంతేగా. నాకు ఇంట్లో వాళ్ళు సలహాలు ఇవ్వడమే నచ్చదు. తలదాచుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా అన్నింటిలోనూ తలదూర్చి సలహాలు ఇవ్వడం అస్సలు నచ్చదు. కొండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడింది. నీరజ మొహం రోషంతో ఎర్రబడిపోయింది. కన్నీళ్లు ఆపుకోవడమే కష్టంగా ఉందని తెలిసిపోతోంది. ఇల్లు వాకిలి లేక నీడ కోసం తిండికి కాదు, అండ కోసం మాత్రమే మేము వచ్చాం. అందరం కలిసి ఉందామని పెద్దమ్మ వాళ్లే ఒప్పించారు. ప్రతి సంవత్సరం ఇంటికి సరిపడా బియ్యం పప్పులు మా పొలం నుండే వస్తాయి. రజిత తల ఒక రకంగా వంచి కనుబొమ్మలు ఎగరేస్తూ ఎగతాళిగా చూసింది. అబ్బో, మీ తిండే అందరం తింటున్నామన్నమాట. ఆ తిండి గింజల కోసమే మిమ్మల్ని ఒప్పించి తీసుకొచ్చారు. అవును మరి, లేకపోతే ఇక్కడ ఎలా జరుగుతుంది? నువ్వు చెబితే మేము నమ్మాలి. ఏంటో, ఈ ఇంట్లో అందరూ గొప్పలు చెప్పుకునేవాళ్లే. విసురుగా రజిత వెళ్ళిపోయింది. నీరజ కళ్ళ నుండి నీళ్లు జలజలా రాలాయి. నోటికి ఏదొస్తే అది అనేస్తుంటానే కానీ నా మనసులో ఏం ఉండదని రజితే చెబుతుంటుందిగా. ఆ మాటల్ని పట్టించుకుని నువ్వు బాధపడటం అనవసరం నీరజ. చేయి పట్టుకుని అనునయంగా అన్నాను. ఏం లేకపోవడం ఏమిటి? నిలువెల్లా అహంకారమే. దూరంగా ఉన్నా ఊరుకోదు, వెంటపడి మరీ గిచ్చుతుంటుంది అంది కళ్ళు తుడుచుకుంటూ. నీరజ్ది మామూలు వ్యవసాయదారుల కుటుంబం. నేను అంతే, ఒక సాధారణ ఉద్యోగస్తుని కూతుర్ని. రజిత, తను మాత్రం ఒక గొప్ప వ్యాపారవేత్త పెంపుడు కూతురు. మేమిద్దరం మా స్థాయిని బట్టి తన మాటల్ని విని ఊరుకోవాలే తప్ప ఖండించే సాహసం చేయకూడదని రజిత ఉద్దేశం. ఈ విషయాన్ని పరోక్షంగా తన మాటల ద్వారా అప్పుడప్పుడు తెలియజేస్తూనే ఉంటుంది. అందుకేనేమో ఎప్పుడైనా తన మాటల్ని కాదన్నట్లుగా మాట్లాడితే అసహనంతో రెచ్చిపోతుంటుంది. మళ్ళీ 4 రోజుల తర్వాత ఈసారి దాడి నా మీదే జరిగింది. ఆ మధ్యాహ్నం భోజనానికి నేను రజిత డైనింగ్ రూమ్కి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఎవరో అతను భోజనం చేస్తున్నాడు. పక్కనే నిలబడి శాంతమ్మ వడ్డిస్తోంది. ముందుగా వచ్చిన రజితను చూస్తూనే అతను, అక్కయ్య గారు నమస్కారం, చేతులు జోడించడానికి ఒక చేయి ఖాళీగా లేదండి, పనిలో ఉంది కదా అంటూనే నన్ను చూసి నమస్కారం అన్నట్లుగా కొద్దిగా తల వంచి నవ్వుతూ చూశాడు. మా అబ్బాయి రంగా కాలేజీకి సెలవులు లేవని ఈ మధ్యకాలంలో రాలేదు. ఇంటికొచ్చి చాన్నాళ్ళయింది. 4 రోజులు సెలవులు వచ్చాయని ఇప్పుడు వచ్చాడు. శాంతమ్మ మొహంలో వెలుగు. చాన్నాళ్ళకి కొడుకును చూసిన ఆనందం అన్నమాట. రజిత మొహం చిట్లించి చూస్తూ, అక్కయ్య గారా, అదేం పిలుపు? మీ అబ్బాయి అయితే నువ్వు తినే చోట తినాలి కానీ ఇక్కడేమిటి? కోపంగా అంది. రంగా ఒక్క క్షణం తెల్లబోయి అలాగే చూసి వెంటనే సర్దుకుని నవ్వేశాడు. నిజమే మేడం, పెద్దమ్మగారి ఆర్డర్ కాదనలేక కానీ నాకు ఇక్కడ అదేమిటో బాగుండదండి. క్రింద కూర్చుని తింటేనే అమ్మ చేతి వంట అసలైన రుచి నోటికి అందుతుంది. ఇప్పుడు మీరు పెద్దమ్మగారి ఆర్డర్ క్యాన్సిల్ చేసేశారు కాబట్టి సమస్యే లేదు అంటూ నోట్లో ముద్ద నములుతూనే పళ్ళెం ఎడమ చేతిలో పట్టుకుని వంటగదిలోకి వెళ్ళాడు. శాంతమ్మ ఎప్పుడూ వంటగదిలో వెనక గుమ్మం తలుపు తీసుకుని అక్కడే కూర్చుని తింటుంది. కుర్చీని బర్రున లాగి విసురుగా కూర్చుంది. శాంతమ్మ తల ఉంచుకుని మా ఇద్దరికి పళ్ళేలు పెట్టి వడ్డించి వంటగదిలోకి వెళ్ళిపోయింది. మామూలుగా అన్నీ టేబుల్ పైనే ఉంటాయి కాబట్టి ఎవరికి కావాల్సినవి వాళ్ళు వడ్డించుకు తింటారు. అందరూ ఒకసారి కూర్చున్నప్పుడు పిలిస్తే వచ్చి ఏవైనా అందించడానికి వడ్డించడానికి శాంతమ్మ గుమ్మం దగ్గరే ఉంటుంది. నేను నా ప్లేట్ తీసుకుని వంటగదిలోకి వెళ్ళి రంగాకి కొంచెం దూరంగా కూర్చుంటూ, తమ్ముడు, నేను ఈ పూట నీతో పాటే తింటాను, పర్వాలేదుగా అన్నాను. శాంతమ్మ హడావుడి పడుతూ, అయ్యో అదేమిటమ్మా వద్దు అంటూ
నా చేతిలోని ప్లేట్ అందుకోబోయింది. రంగా కూడా, వద్దండి, నాకు అలవాటు కానీ మీకెందుకు ఆ క్రింద కూర్చోవటం? నాకు ఇలా కూర్చొని తినడం సరదా కూడానండి అన్నాడు తడబడిపోతూ. నాకు అలవాటుంది. మా నాన్నమ్మ ఎప్పుడూ పీట వేసి కూర్చునే తింటుంది. నాన్నమ్మతో కలిసి తినేటప్పుడు నేను నాన్నగారు కూడా క్రింద కూర్చునే తింటాం. అలా తినడం నాకు ఇష్టమే అని చూపుడు వేలు చూపిస్తూ నన్ను మాత్రం అక్కయ్య అనే పిలవాలి హెచ్చరించాను. నా వైపు ఒక్క క్షణం విభ్రాంతిగా చూసిన రంగా తల వంచుకున్నాడు. రంగా, సరదాగా మీ కాలేజీ కబుర్లు ఏమైనా చెప్పు. నువ్వు జోక్స్ బాగా చెప్తుంటావని నీరజ్ చెప్పింది. మాట్లాడవేంటి? చనువుగా పలకరించాను. శాంతమ్మ నీరజ్కి ఏం కావాలో చూసి కూరగిన్నెలతో మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. ఎప్పుడూ క్లుప్తంగా నిదానంగా మాట్లాడే శాంతమ్మ ఆ రోజు హడావిడిగా ఏదో మాట్లాడేస్తోంది. నేను వంటగదిలో కూర్చుని తింటున్నందుకు కంగారు పడుతుందేమో. మీకు క్యారెట్ ఫ్రై ఇష్టంగా కొంచెం వేయినా? కొబ్బరి పచ్చడి బాగుందా? వంకాయ కూర అంత బాగాలేదు కదమ్మా. కాయలు ఫ్రెష్గా లేవు, అందుకనే అలా ఉన్నట్టుంది. ఆవిడ మాటలకు రంగా చిన్నగా నవ్వాడు. చూసారా అక్కయ్య గారు, మా అమ్మకు కూడా ఇంగ్లీష్ పదాలు వచ్చేస్తున్నాయి అంటూ మీకో జోక్ చెప్పనా అని అడిగాడు. నేను హుషారుగా చెప్పు చెప్పు అన్నాను. మా కాలేజీ క్యాంటీన్లో బ్రెడ్డు జాములతో పాటు షాంపూలు సబ్బులు లాంటివి కూడా అమ్మకానికి ఉంటాయి. మా వాడు ఒకడికి బ్రెడ్ తీసుకునేటప్పుడు ప్రతిసారి ఫ్రెషే కదా అని అడిగి నిర్ధారించుకోవడం అలవాటు. ఒకసారి వాడు సోప్ తీసుకుంటూ కూడా అలవాట్లో పొరపాటుగా ఫ్రెషేనా అని అడిగాడు. ఇంకేముంది, అందరికీ ఒక గొప్ప ఛాన్స్ దొరికింది. వాడు ఎవరినైనా ఏ బుక్కో ఏ పెన్నో అడిగినా ఫ్రెష్ కాదురా పర్వాలేదా అనడమే. ఆ మాటతో వాడిని 1 సంవత్సరం పాటు అలా ఏడిపించుకు తిన్నారు. పెద్దగా నవ్వాను. ఈ జోక్ కూడా ఫ్రెష్ కాదు, సంవత్సరం క్రితంది. అవునా అంటూ మళ్ళీ నవ్వాను. శాంతమ్మ మొహంలోకి చిరునవ్వు వచ్చింది. తర్వాత రంగా ఆప్యాయంగా చూస్తూ, చాన్నాళ్ల తర్వాత అమ్మ చేతి వంట, ఆ పైన మీతో కలిసి చేయడం, ఈరోజు భోజనం నిజంగా అమృతమే అనిపించింది అక్కయ్య గారు అన్నాడు. నాకు సంతోషంగానే ఉంది. నేను మెట్లెక్కి వెళ్తుంటే అత్తయ్య గది ముందు నిలబడిన రజిత గట్టిగా నా మీద కంప్లైంట్ చేస్తోంది. నాకైతేనే తప్పొప్పులు చెప్తావు కానీ పెద్ద కోడలికి చెప్పవా? వాళ్ళింట్లో నేల మీద కాదు వీధిలో కూర్చొని తిన్నా పర్వాలేదు, కానీ ఇక్కడ పనివాళ్లతో వంటగదిలో కూర్చొని తింటే ఎవరికి పరువు తక్కువ? నీ కోడలనేగా అంటారు. నువ్వెందుకు బుద్ధి చెప్పవు? వడగళ్ల వానలా రజిత వాగ్దాటి సాగిపోతోంది. నాకు వినపడాలనే అంత గట్టిగా మాట్లాడుతోందని తెలుస్తోంది. ఇంకా ఏమేమన్నదో, అత్తయ్య ఏం సమాధానం చెప్పారో తెలియదు. నేను ఆగకుండా వచ్చేశాను. తప్పు చేసినట్లుగా నాకేమీ అనిపించలేదు. శాంతమ్మతో ఉన్న దూర బంధుత్వాన్ని బట్టి కాకపోయినా రంగా విద్యకైనా విలువనిచ్చి రజిత మాట్లాడి ఉండాల్సింది. ఆ పైన భోజనం చేస్తున్న మనిషిని లేపటం నిజంగా అమానుషమే. ఎవరి పట్లైనా ఆప్యాయత గౌరవం చూపించడానికి ఆర్థిక స్థితి మాత్రమే అర్హత కాకూడదు కదా. విష్ణుకి ఇలాంటి విషయాలన్నీ నాకై నేను చెప్పను. అత్తయ్య ద్వారానో ఇంకెవరి ద్వారానో ఇంటి సంగతులు తెలిస్తే తెలుస్తాయి. వీళ్ళు ఇలా అన్నారు, ఇలాంటి వాదన వచ్చింది, ఇలాంటి చిరాకు కలిగించే విషయాలు విష్ణుకు చెప్పడం అనవసరం అనిపిస్తుంది. ఏదైనా సంతోషం కలిగించే సంగతులైతే తప్ప. విష్ణు సమక్షంలో నాకు కలిగే ఆనందాన్ని పూర్తిగా అనుభవించాలి. ఇలాంటి విషయాలతో ఆ ఆనందాన్ని కొంతైనా వదులుకోవడం నాకు ఇష్టం ఉండదు. విష్ణు ఎప్పుడైనా బిజినెస్ వ్యవహారాలు యథాలాపంగా చెప్పబోయినా వద్దంటూ నమస్కారం పెట్టేస్తాను. అర్థం చేసుకుని తగిన సలహాలు ఇవ్వగలిగే పరిజ్ఞానం లేనప్పుడు ఇంకెందుకు అనిపిస్తుంది. ఇద్దరం ఒక్కోసారి బాల్య స్మృతుల్లోకి, ఇంకోసారి కాలేజీ కబుర్లలోకి వెళ్ళిపోతాం. చదివిన మంచి పుస్తకం, చూసిన సినిమా, స్నేహితులు, దేని గురించి అయినా మాట్లాడుకోవటం నాకు బాగానే ఉంటుంది. విష్ణుతో గడిపే ప్రతి నిమిషం ఆహ్లాదకరమే, అమూల్యమే. నీరజ ఫ్రెండ్స్ ఎవరో వస్తే నన్ను వాళ్ళ దగ్గర కూర్చోబెట్టింది. వాళ్ళు అంతకుముందు వచ్చినప్పుడు నీరజ పరిచయం చేసింది. వాళ్ళు చదవాలనుకుంటున్న నవల ప్రస్తావన వస్తే అది నా దగ్గర ఉందని ఇస్తానని చెప్పి పైకొచ్చాను. అత్తయ్య మావయ్య గారు క్రింద బెడ్రూమ్లోకి మారిపోయారు. పై గదుల్లో కృష్ణప్రసాద్ మేం మాత్రమే ఉంటున్నాం. రజిత వాళ్ళ గది తలుపులు కొంచెం తెరిచి ఉన్నాయి. క్రింద హాల్లో నీరజ ఫ్రెండ్స్ నేను మాట్లాడుతుంటాం రజిత చూసింది కాబట్టి ఆ సమయంలో నేను పైకి రాననుకుని మామూలుగానే స్వరం తగ్గించకుండా మాట్లాడుతోందనుకుంటా. తన మాటలు స్పష్టంగా వినిపించాయి. ఆవిడ్ని అందరూ అంటరాందాల్లా చూస్తున్నారు. మేనగోడలివి నిన్ను నెత్తి మీద పెట్టుకుని పెత్తనం అప్పగిస్తారని చెప్పావు.
ఇప్పుడేమో అంతా తారుమారుగా ఉంది. ఆవిడ గారినే నెత్తి మీద పెట్టుకుంటున్నారు. నష్టజాతకం అనే మాటే మీద పడనీయకుండా అందరూ ఒకటై చేతులు అడ్డం పెట్టేశారు. నువ్వేం చేయగలిగావు? పైకి మాట్లాడదన్న పేరే గాని పెద్దత్త మొన్న ఎవరితోనో ఫోన్లో మా పెద్ద కోడలు చాలా పద్ధతైనది అంటూ పొగిడేయడం నేనే విన్నాను. ఈ ఇంట్లో నేను ఉండలేను, వేరే మార్గం చూడు. నా మాటకి చిల్లిగవ్వ విలువ కూడా లేదు. ఆఖరికి పని మనిషి పిచ్చిదాన్ని కూడా ఇంట్లోంచి పంపించలేకపోయాను. రజితమ్మ, నీకు అస్సలు ఓపిక లేదు. పనులు నిదానంగానే చక్కబెట్టుకోవాలి. నీకేమీ తెలీదు, బడబడలాడటమే తప్ప. పిడికెడు మెతుకులు పడేస్తే బండెడు చాకరీ చేసే పిచ్చిదాన్ని బయటకు పంపేస్తే నీకేమొస్తుంది? తెలివి తక్కువ పనులు చేస్తావు. ఎవరిని పంపిస్తే ప్రయోజనం కలుగుతుందో వాళ్ళని పంపించాలి కానీ. అవి కోదండం గారి మాటలు. మెల్లగానే మాట్లాడుతున్నారు. నేను చప్పుడు చేయకుండా గదిలోకి వెళ్ళి పుస్తకం తీసుకుని అలాగే మెల్లగా వచ్చేశాను. కోదండం గారు ఎవరిని బయటకు పంపించాలనుకుంటున్నారు? ఎవరో బయటకు వెళితే ఏం ప్రయోజనం? ఎవరికి కలుగుతుంది? నాకేం అర్థం కాలేదు. ఏమిటని ఆలోచించటమో అనవసరం అనిపించింది. అత్తయ్య నా గురించి ప్రశంసిస్తూ మాట్లాడారా? ఆ మాటకి మనసులో ఎన్ని పులకింతలో. పదే పదే తలుచుకున్నాను. నాన్నగారు ఫోన్ చేశారు. అక్కడంతా బాగానే ఉందన్నారు. విష్ణు పెద్ద మొత్తంలో లోన్ కోసం ప్రయత్నిస్తున్న విషయం రాంబ్రహ్మ అంకుల్ ద్వారా తెలిసిందట. ఈ సమయంలోనే తాతగారి ద్వారా నాకు సంక్రమించిన ఆస్తిపాస్తుల వ్యవహారం అంతా విష్ణుకు అప్పగించాలనుకుంటున్నాను అన్నారు. విష్ణు లాంటి వ్యక్తి అల్లుడుగా లభించడం తనకు చాలా సంతృప్తిగా సంతోషంగా ఉందని, అందుకే ఆస్తిపాస్తుల బాధ్యత విష్ణుకి ఇచ్చేస్తే తనకి తేలిగ్గా ఉంటుందని చెప్పి నా సలహా కూడా అడిగారు. విష్ణు సహచర్యం నాకు నిజంగా అపురూప వరమే. నాన్నగారితో మీ ఇష్ట ప్రకారమే చేయండి అన్నాను. నాన్నగారు తన స్వార్జితంతోనే నన్ను పెంచి పెళ్లి చేయాలనుకున్నారు. అలాగే చేశారు. ఆస్తిపాస్తుల ప్రమేయం లేకుండానే నేను విష్ణు జీవితంలోకి అడుగుపెట్టాను. ఈ ఇంటికి విశ్వనాథం గారి అమ్మాయిగానే వచ్చాను. ఈ విషయం నాకు సంతృప్తిని ఆనందాన్ని కలిగించింది. ఇప్పుడు బ్యాంకులో ఉన్న డబ్బు విష్ణు వ్యాపారానికి ఉపయోగపడితే అంతకంటే కావాల్సిందేముంది? ఆ తర్వాత నాన్నగారి సలహాతో ఏం చేయటం అన్నదో ఆలోచించవచ్చు అనుకున్నాను. ఆ రోజు అత్తయ్య, కృష్ణప్రసాదు మామయ్య గారిని ప్రతి నెలా జరిగే రెగ్యులర్ చెకప్కి హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. శాంతమ్మ పిండి వడియాలు పెట్టడానికని పెరటి వైపున 2 నవార్ మంచాలు వేసి పైన పల్చని దుప్పట్లు పరిచి రెడీ చేసింది. పిండి చిక్కబడిపోకముందే పెట్టేయాలని చిన్నత్తయ్య, నీరజ, శాంతమ్మ పెడుతుంటే నేను చిన్న గిన్నె స్పూను తీసుకున్నాను. ఆ పని నాకు సరదానే. నాన్నమ్మ పెట్టేటప్పుడు నేను చేస్తుండేదాన్ని. రజిత ఎదురుగా ఒక స్టూల్ వేసి కూర్చుని కబుర్లు చెప్తోంది. షరా మామూలే అన్నట్లుగా తను చిన్నప్పటి నుండి ఎంత గారాభంగా పెరిగిందో సోదాహరణంగా చెబుతోంది. అలా పదే పదే వివరించకపోతే మా అలాగే తనువు పెరిగిందనే అజ్ఞానంలో మేము ఉండిపోతామేమోనని తన భయం అనుకుంటా. అందుకే సమయం దొరికినప్పుడల్లా యథాశక్తి వర్ణిస్తూ ఉంటుంది. పిల్లలు గారాభంగా పెరగడానికి తల్లిదండ్రులు సంపన్నులే కానక్కర్లేదనేది తనకు తెలియని విషయం. తండ్రి చనిపోవటం వలన నీరజ ఈ ఇంట్లోకి రాగలిగింది. నేనేమో విష్ణువును మభ్యపెట్టి అదృష్టం అనే సుడిగాలికి కొట్టుకొచ్చి ఇక్కడ పడ్డాను. తను మాత్రమే సరైన అర్హతతో ఈ ఇంటికి కోడలుగా వచ్చిందని రజిత నమ్మిక. చూపుల్లో, మాటల్లో ఈ అభిప్రాయాన్ని చాలాసార్లే వ్యక్తపరిచింది. తన మాటలకి నేను కన్నీళ్లు కార్చకపోవటం అనేది రజితను బాధించే అంశాల్లో అదొకటి. అహంకారం కంటే అమాయకత్వమే ఎక్కువగా కనిపిస్తుంటుంది నాకు. అందుకే చాలాసార్లు సమాధానం చెప్పడం కూడా అనవసరం అనిపించి విని ఊరుకుంటాను. పరీక్షల సమయంలో అయినా సరే తనను చదువుకోమని ఇంట్లో వాళ్ళు గట్టిగా చెప్పలేకపోయేవాళ్ళట. ఆ మాత్రంగా కష్టపడటం కూడా వాళ్ళకి ఇష్టం ఉండేది కాదట. మరి టీచర్లకి చిన్న చిన్న గోల్డ్ చైన్స్ కానుకలుగా ఇచ్చి మార్కులు మాత్రం బాగానే సంపాదించేదాన్నని నవ్వుతూ చెప్పింది. గారాభంగా పెరగటం అంటే ఇదే కాబోలు. అది ఇది అందిస్తూ తిరుగుతున్న ముత్యాలు బాగుంది బాగుంది అంటూ నవ్వింది. మీకు నేనే టీచర్ అమ్మనైతే నాకెన్ని గొలుసులు వచ్చుండేయో అంటూ నిట్టూర్చింది. రజిత కోపం వస్తుందనుకుని నేను ఉలిక్కిపడి తన వైపు చూశాను కానీ అదేం లేదు, మామూలుగానే ఉంది నవ్వుతూ. ఇంతలో నారాయణరావు గారు, రుక్మిణమ్మ గారు, శంకరం అక్కడికి వచ్చారు. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నామని చెప్పగానే చిన్నత్తయ్య షాక్ అయినట్లుగా చూసి, అదేంటండి మీరు ఖాళీ చేయడం ఎందుకు? అది మీకోసమని కట్టించిందేగా, హఠాత్తుగా ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడిగారు. బాబుగారి బలవంతం మీద ఇప్పటికే చాలా సంవత్సరాల నుండి ఉంటున్నాం. 4 వీధుల అవతల మా బంధువులదే చిన్న పోర్షన్ ఖాళీగా ఉందని
తోడుగా ఉంటామని వచ్చేయమని వాళ్ళు ఎప్పటి నుండో అడుగుతున్నారు. శంకరానికి కూడా స్కూల్ అక్కడికి కొంచెం దగ్గరగా ఉంటుంది. ఈరోజు మంచి రోజని సామాన్లు అవి ఎన్ని ఉన్నాయిలేండి, ఆ 4 బండెక్కించేశాను. పెద్దమ్మగారు లేకుండా వెళ్ళడం నాకు బాగుండలేదు. రేపో ఎల్లుండో వచ్చి కలుస్తానని చెప్పండి అని అక్కడున్న అందరికీ వెళ్ళొస్తామని చెప్పారు. సామాను కూడా పంపించేశామని చెప్పటం వలన ఇక అభ్యంతరం చెప్పేది కూడా లేదని తెలిసి కాబోలు చిన్నత్తయ్య నిర్విణ్ణురాలైనట్లుగా అలా చూస్తూ ఉండిపోయారు. వాళ్లతో పాటు 2 అడుగులు వేసిన శంకరం మళ్ళీ వెనక్కి వచ్చాడు. నాతో, అక్కయ్య గారు, మొన్న నేను కంఠస్థం చేస్తున్న శ్లోకానికి అర్థం ఏమిటని అడిగితే నాకు తెలియదని తాతగారిని అడిగి చెప్తానని అన్నా కదండి. తర్వాత తాతగారు చెప్పారు, ప్రియంగా హితంగా సత్యంగా మాట్లాడటం ఓ తపస్సు. ఆ తపస్సే మనిషి ఉన్నతికి కారణమవుతుంది. ఆ శ్లోకం భావం ఇదేనండి అన్నాడు. నేను ఆశ్చర్యంగా చూశాను. కథ పేరు కలవారి కోడలు. రచించిన వారు గోగినేని మణి గారు. ఇంతటితో ఈ కథలోని 12వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటానండి.